హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నేను మీ నరేష్ చెన్నూరు టెక్నెసన్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. టెక్ న్యూస్ 4కి అయితే స్వాగతం. సో ఈరోజు డేట్ చూస్తే May 6. టెక్ న్యూస్ స్టార్ట్ చేయడానికి ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే మొబైల్స్ పైన డౌట్స్ ఉన్నాయో లేదా కొత్త మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేను మీకైతే సపరేట్గా ఒక రిప్లై అనేటువంటిది ఇస్తాను. ఎవరికైనా సపరేట్గా ఒక మొబైల్ పైన రివ్యూ అనేటువంటి చేయాలంటే కూడా నేను రివ్యూ చేసి కంపారిజన్ చేసి మీకు సపరేట్ అప్లోడ్ అనేటువంటిది వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా నుంచి ఒక స్మాల్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. మనమైతే టెక్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెక్ న్యూస్లో చూసినట్లయితే వన్ ప్లస్ అనేటువంటిది ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్స్ రిసీవింగ్ చేసుకుంటుంది ఇండియాలో అయితే. సో ఏవైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ ఉన్నాయో సో వాటికైతే డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్లో ఉన్నట్లయితే మీరు ఒకసారి మీ పిన్ కోడ్ అనేటువంటి చెక్ చేసుకొని డెలివరీకి ఛాన్స్ ఉంది వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్లోనే OnePlus 70, OnePlus 7, OnePlus టీవీస్ అయితే ఆన్లైన్లో ప్రజెంట్ ఆర్డర్స్ తీసుకుంటుంది. మేమైతే రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి మా పిన్ కోడ్కి అయితే నాట్ అవైలబుల్ అని చేస్తుంది. సో వన్ ప్లస్ కాదు ఏది కూడా నాట్ అవైలబుల్ అని చేస్తుంది మా రెడ్ జోన్లో అయితే. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ ఉంటే మాత్రం వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అవైలబిలిటీలో కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఒప్పోలో ఏ సిరీస్ అనేది చాలా సిరీస్ తీసుకుంది. ఏ సిరీస్లో సో రీసెంట్గా అయితే రేపు May 7th మలేషియాలో A92 ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. నెటిజన్స్ అయితే ఈ A92 A72తో కంపారిజన్ చేస్తే యాజ్ ఇస్ సిమిలర్ టు A72 అని చెప్పేస్తున్నారు. సో ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూస్తాం. A92 ఏముండదు అనేటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసినట్లయితే 6.5 inches డిస్ప్లే వస్తుంది అది. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ మెమరీ వస్తుంది. Android 10తో అప్డేట్ వస్తుంది. సో ఇంటర్నల్గా అయితే ColorOS 7.1తో వస్తుంది అనమాట. ఆ 5000 mAh బ్యాటరీ ఉండదు. అలాగే కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనము 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చి మ్యాక్రో షాట్స్ ఉండదు ఫ్రెండ్స్. అలాగే 2 మెగాపిక్సెల్ ఇంకా వచ్చి డెప్త్ సెన్సార్కి అయితే ఉండదు అనమాట. ఇది 18 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి దీని కాస్ట్ అనేది చూసుకుంటే నియర్లీ మలేషియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీతో కంపారిజన్ చేస్తే 21,000 ఫ్రెండ్స్, 21,000 ఉండదు. అలాగే ఇది ఫోన్లో మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 యూజ్ చేస్తారు. సో ఇంత కాన్ఫిగరేషన్కి 21,000 హెవీ కాస్ట్ అని చెప్తున్నాను. నాకైతే హెవీ కాస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్తో మనకి ఆల్మోస్ట్ 15-13,000కే మనకి అదర్ బ్రాండ్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంది. సో వీళ్ళు ఒప్పో అనేటువంటి బ్రాండ్ పెట్టేసి సో ఈ కాన్ఫిగరేషన్కి 21,000 కాస్ట్ అంటున్నారంటే నాకైతే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. సో మేబీ చూడాలి ఎలా ఉంటుంది ఏమి దీని సేల్స్ ఇండియాలో అనేటువంటిది. అలాగే నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే రియల్మీ అనేటువంటిది కూడా లాస్ట్ సండే మిడ్నైట్ నుంచి ఆర్డర్స్ అనేటువంటి తీసుకుంటుంది. సో ప్రజెంట్ అయితే Realme 6 ఆర్డర్ అయితే తీసుకుంటుంది. ఎవరైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్లో ఉన్నారో సో వాళ్ళైతే వన్స్ ఒకసారి చేసుకుంటే రియల్మీ అనేటువంటిది ఆన్లైన్లో వాళ్ళ యాక్సెసరీస్ కావచ్చు, అలాగే Realme 6 అనేటువంటిది కూడా మీకు అవైలబిలిటీలో వస్తుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ వాళ్ళకి వన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రోడక్ట్స్ అయితే బుక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రియల్మీ నుంచి కూడా నార్జో ఫోన్ ఇండియాలో లాంచ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ కరోనా వైరస్ వల్ల దీన్ని ప్రొడక్షన్ అనేటువంటి చేయలేకపోతుంది నార్జో ప్రోడక్ట్ అనేటువంటిది. సో మేబీ నార్జో ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ అవ్వడానికి కొంత డిలే అయితే అవ్వచ్చు. సో మేబీ చూడాలి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేటువంటిది. అలాగే రియల్మీ నుంచి కూడా పార్షియల్గా వాళ్ళు ప్రొడక్షన్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో కంప్లీట్ ప్రొడక్షన్ అయితే కాదు, పార్షియల్గా అంటే ఒక 30-40% మొబైల్స్ అనేటువంటిది ప్రొడక్షన్ అనేటువంటి స్టార్ట్ చేయబోతున్నారు. సో మేబీ ఇంకా ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ వాళ్ళకైతే రియల్మీ నుంచి కూడా మంచి ప్రోడక్ట్స్ అనేటువంటిది అవైలబుల్ రావచ్చు. సో వన్స్ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా టెక్ న్యూస్ మనం వెళ్ళాలంటే షామీ నుంచి మనకు తెలుసు CEO మనుకుమార్ జైన్ అనేటువంటి గవర్నమెంట్తో డిస్కషన్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సో మేబీ షామీ అంటే రెడ్మీ మొబైల్స్ అయితే ఫ్యూచర్లో మనం చూసినట్లయితే ఆరోగ్య సేతు యాప్ అనేటువంటి ప్రీ ఇన్స్టాల్గా రాబోతుంది అనమాట. సో మనకైతే ఇంక ఎవరైతే కొత్త ఫోన్స్ రెడ్మీ నుంచి కొనుక్కోవాలనుకుంటున్నారో సో వాళ్ళైతే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది మీకు ప్రీ ఇన్స్టాల్గా రాబోతుంది. సో వన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం టెక్ న్యూస్లో చూసినట్లయితే రియల్మీ X3 ఫోన్ అయితే లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. ఇది మేజర్ మనం చూసినట్లయితే 108 మెగాపిక్సెల్ ఉండదు. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అనేటువంటి యూజ్ చేయబోతున్నారు. అలాగే ఇది 12GB ర్యామ్ 256 ఇంటర్నల్ మెమరీ ఉంది. ఇది Android 10తో రాబోతోంది. ఇది బ్లూటూత్ వర్షన్ 5.1తో ఉండదు. సో ఒకసారి దీన్ని చూస్తే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 4200 ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. మళ్ళీ Realme X3 ఇది మేజర్గా ఏం చేస్తుందంటే
108 మెగాపిక్సెల్ జూమింగ్ పైన స్పెషల్లీ ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఈ 108 మెగాపిక్సెల్లో అడ్వాన్స్డ్ జూమింగ్ క్యాపబిలిటీ ఉండదని చెప్తున్నారు. సో మెయిన్ ఈ ఫోన్ మొత్తం X3 మొత్తం ఈ కెమెరా పైన ఫోకస్ చేస్తుంది. సో మేబీ దీనిపైన అయితే లాంచింగ్ డేట్ అనేటువంటి ఇండియాలో ఎప్పుడు అనేటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మన రీజన్ అయితే తెలుసు, ప్రజెంట్ కరోనా కాబట్టి దానివల్ల ఏం కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనమాట. సో మేబీ చూడాలి ఎప్పుడు లాంచ్ చేస్తారనేటువంటి. సో ఒకసారి దీని లాంచింగ్ అయితే మనం వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనం స్పెషల్ చూసుకున్నామంటే నెక్స్ట్ లెనోవోలో వాళ్ళైతే గేమింగ్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. గేమింగ్ ఫోన్ స్పెషల్ ఇంక తీసుకురాబోతున్నారు. సో చైనాలో అయితే ఈ గేమింగ్ ఫోన్కి అయితే కన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటుంది. సో వెరీ సూన్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు గ్లోబల్గా అయితే. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూస్తే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నది, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే పప్అప్ కెమెరా వస్తుంది. మరి బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా చూసినట్లయితే 48 మెగాపిక్సెల్ ఉంటుంది, 16 అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, ఫ్రంట్ చూస్తే 20 మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఇదే దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇది మొత్తం లాంచ్ అయిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ ఎలా అనేటువంటి తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో లెనోవోలో అయితే సో మంచి గేమింగ్ ఫోన్ రాబోతున్నది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకా మన టెక్ న్యూస్లో చూసినట్లయితే షామీ చాలా రోజుల తర్వాత అంటే మీ మిక్స్ 2018లో లాంచ్ చేసింది అది. దాని తర్వాత ఇప్పుడు మీ మిక్స్ 4 అనేటువంటి తీసుకురాబోతుంది అనమాట. సో చాలా వరకు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంతో స్పెసిఫికేషన్స్ కావచ్చు అంతా కూడా కానీ. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అనేటువంటిది ఇందులో ఉండబోతోంది. ఒకసారి కొన్ని లీక్స్ అయితే దీంతో వచ్చాయి మీ మిక్స్ 4కి అయితే. ఒకసారి ఆ స్పెసిఫికేషన్స్ ఏమిటనేటువంటి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటువంటి ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, 12 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్స్ ఉంది, అలాగే 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ కెమెరా మనం చూసినట్లయితే 32 మెగాపిక్సెల్ ఉంది ఫ్రెండ్స్, సెల్ఫీ కెమెరా అనేటువంటిది. ఇది 12 GB ర్యామ్తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చి 10 ఆర్ లేదా 11తో రాబోతుంది అనమాట. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూజ్ చేస్తారు, 4500 mAh బ్యాటరీ ఉండదు అనమాట. ఇది IP68 సర్టిఫికేట్ పొందిందని చెప్తున్నారు, అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు అని ఫ్రెండ్స్. సో ఇది దీని స్పెషల్గా రిలీజ్ అయిన కొన్ని స్పెసిఫికేషన్స్. సో ఓవరాల్గా చూసుకుంటే దీని కాస్ట్ అనేటువంటి చైనా కాస్ట్ కన్నా ఇక్కడ కొంత ఇండియా లాంచింగ్ ఈవెంట్లు అయితే తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు కంపారిజన్ చేస్తే. ఇండియాలో అయితే లో కాస్ట్కే ఇస్తామని చెప్తున్నారు. సో ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ప్రజెంట్ లీక్ అయిన దాని ప్రకారం అయితే 57,990 రూపీస్ అని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ కాస్ట్, ఇదే ఫిక్స్ కాదు, ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అని చెప్తున్నారు. సో మంచి స్పెసిఫికేషన్స్ ఉందని చెప్పుకోవచ్చు. సో మేబీ వెయిట్ చేయాలి. ప్రజెంట్ ఇదైతే మీ మిక్స్ 4 అనేటువంటిది MI UI 12 లాంచ్ తర్వాత లాంచ్ అయిపోతుందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దీని లాంచింగ్ డేట్ ఈవెంట్స్ అనేటువంటిది ఎటువంటి క్లారిటీ మనకు లేదు. సో మనకి అది కూడా తెలిసిందే డ్యూ టు కరోనా అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది. అప్పటికప్పుడు నా వీడియోస్ అనేటువంటి చూస్తుంది, టెక్నాలజీస్ పరంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నా వీడియోకి లైక్ చేయండి. సో కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.